అందరికి నమస్కారం. శౌర్య మార్చి 4వ తారీఖున విడుదలవబోతుంది దేవుడి దయ వల్ల. అండ్ ఫైనల్గా మా టీం వర్క్గా దశరథ్ గారు టీము ప్రతి ఒక్కరు కష్టపడి సినిమాని ఒక డిఫరెంట్ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఒక లవ్ థ్రిల్లర్ అండ్ ప్రతి సినిమా డిఫరెంట్ అనడం మనకు అలవాటైపోయింది. సో ఇది చెప్పడం కూడా అలవాటైపోయింది. కాకపోతే ఏంటంటే ఈ సినిమా ట్రూలీ నేను బల్లగుద్ది ఏం చెప్పగలుగుతా అంటే డిఫరెంట్ సినిమా నిజంగా అటెంప్ట్ చేసాం. అండ్ ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఉన్న ఒక డిఫరెంట్ ఫిలిం. అండ్ ఈ సినిమా చూసి బయటికి రాగానే ప్రతి ఒక్కరికి డెఫినెట్గా ఒక కొత్త సినిమా చూసాం, ఆ థ్రిల్ ఎంజాయ్ చేసాం అనేది ఉంటుంది. అండ్ మన బిజీ టెన్షన్ లైఫ్ నుంచి ఒక 2 hours మంచి రిలాక్స్ టైంకి శౌర్య చూడొచ్చు మీరు. అండ్ ఇంకో ఒక రిక్వెస్ట్ నా తరపు నుంచి, రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. అండ్ సినిమాల్ని క్యాస్ట్ ఫీలింగ్స్తో చూడకండి. ప్రతి ఒక్క కళాకారుడు, కళామా తల్లి అందరూ నేను సినిమా తీసేది ప్రతి ఒక్కరి ఎంటర్టైన్మెంట్ కోసం. మేమందరూ కష్టపడేది ప్రతి ఒక్క జీవితంలో ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఇచ్చేదానికోసం. అండ్ దాన్ని మీరు దయచేసి క్యాస్ట్తో కలపకండి. డ్రగ్స్కి క్యాస్ట్కి దూరంగా ఉండండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారికి అండ్ మా టీంకి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ దిస్ మూవీ సో ఫార్. థ్యాంక్ యూ సార్. అండ్ ఓకే, నెక్స్ట్ మాట. అవును, కొత్త అద్దాలు మార్చుకున్నానండి. చెప్తారు లేదు. సో ఆ శ్రీకి ఏంటంటే శ్రీకి అప్పుడు బ్యాచులర్ ఆయన, శ్రీ అప్పుడు. అండ్ దశరథ్ గారు నేను శ్రీ చేసినప్పుడు ఆయన బ్యాచులరు, ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మ్యాను. అండ్ పెద్ద తేడాలు అప్పుడు కూడా చాలా డీసెంట్గా, చాలా క్వైట్గా ఎప్పుడు వర్క్ మీద ఉండేది. అండ్ నాకు ఏం నోటీస్ చేశానంటే ఆయనలో ఉన్న ఒక కాన్ఫిడెంట్, అప్పుడు వచ్చేసి హీ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ అండ్ హీ వాజ్ వెరీ గుడ్ డైరెక్టర్ ఫ్రమ్ ద స్టార్ట్. బట్ అప్పుడు కాకపోతే ఆయన బయట బోల్డ్గా అంత ఇదిగా వచ్చారు. ఇప్పుడైతే అందరిని తాటి తీసేస్తున్నాడు సెట్లో. సో ఆ బోల్డ్నెస్ కానీ ఇది కానీ ఇప్పటికి చాలా మారిపోయింది ఆయనలో. సో ఐ థింక్ దట్స్ ద ఓన్లీ చేంజ్ ఐ సా. కాదండి, దృశ్యం కాదు. ఆ దృశ్యం వేరే కంప్లీట్లీ జానర్. ఇది వచ్చేసి ఇది చాలా కొత్తది. అండ్ ఎందుకంటే ఈ పాయింట్ మేము చెప్పలేకపోతున్నాం. డైరెక్టర్ ఇది లవ్, అది క్రైమ్, ఇది లవ్ స్టోరీ. అండ్ ఇందులో కొంచెం క్రైమ్ పార్ట్స్ టచ్ అవుతుంది. బట్ ఏంటంటే ఇట్స్ స్క్రీన్ ప్లే బేస్డ్ అండ్ వెరీ ఫ్రెష్, కొత్తగా ట్రై చేశారు ఈ సినిమా దశరథ్ గారు రాయడం దగ్గర నుంచి. అండ్ స్క్రీన్ ప్లే, అండ్ ఇట్స్ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. డైరెక్టర్ గారు ఫస్ట్ డిజైన్ చేసి ఈ వాస్ లైక్ ఇలా కావాలంటుంటే ఆయన చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా కష్టపడాడు ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో. అవన్నీ వద్దు గురు, నేను ఇలాగే ఉంటాను, ఈ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ నాకు చెప్తున్నారని చెప్పి నేను దశరథ్ గారి లాగా రెడీ అయ్యాను. శౌర్య రియల్ లైఫ్లో ఉంటే అతని పేరు దశరథ్ అయి ఉంటుంది, అంతే. వెరీ సింపుల్. అమ్మాయి కావాలా, సార్ కావాలా? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. March 4th కి శౌర్య రిలీజ్. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. March 4th శౌర్య రిలీజ్ అవుతుంది. Obviously very excited. First of all, I'd like to thank Dasarath Garu for having thought of me to play ఈ పాత్ర నేత్రాన్ని ప్లే చేయడానికి ఈ అమ్మాయి సూట్ అవుతుంది అని చెప్పి దట్ ఆ కాన్ఫిడెన్స్ ఆయనే నాకు ఇచ్చారు. అండ్ వెరీ అమేజింగ్ పర్సన్ టు వర్క్ విత్. ఎప్పుడైనా యు నెవర్ స్కేర్ టు టెల్ హిమ్ సార్ కెన్ ఐ డూ ఇట్ లైక్ దిస్, సార్ ఇది చేయాలా, అది చేయాలా. హీ గివ్స్ యూ దట్ ఫ్రీడమ్ టు వర్క్. థ్యాంక్ యూ సార్. అండ్ another person I need to thank is Shivakumar garu, mana producer garu. Very very nice person to work with. ఎప్పుడైనా ఏదైనా కావాలంటే he's always there to help. He always makes sure actors అందరూ హీరో హీరోయిన్ అయినా సరే every actor on set has been happy to be a part of the film that way. And thank you sir. And also ఈ ఫిల్మ్లో మన మ్యూజిక్ డైరెక్టర్ వేద, ఫ్యాబులస్ జాబ్. ఫస్ట్ టైం కొత్త డైరెక్టర్, మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఐ రియలీ లవ్ తుప్పరు ఫ్రమ్ ద మూవీ. మై ఫేవరెట్ సాంగ్ అది. అండ్ మన రైటర్ కిషోర్ గారు, హీ వాజ్ వన్ హూ ఆల్సో నరేటెడ్ ద స్టోరీ టు మీ వన్స్ మోర్. అండ్ వెన్ హీ నరేటెడ్ ఇట్ టు మీ, ఐ వాజ్ లైక్ ఈ ఫిల్మ్ డెఫినెట్గా చేయాలి. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ ఇట్ ఆల్ కేమ్ టుగెదర్. అండ్
లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనోజ్ గారు. Working with him was fun. Working with him was so much fun అండి. రోజు సెట్లో ఎప్పుడైనా there was never a dull moment. మనోజ్ సెట్లో లేదంటే దెన్ యూ నో మనోజ్ ఇస్ నాట్ ఇన్ సెట్. కానీ ఉన్నప్పుడు యూ లైక్ అయ్యో నో వన్ హీడ్ లీవ్. స్పాట్ బాయ్ నుంచి దశరథ్ గారు వరకు ఎవ్రీ వన్ ఇస్ లైక్ అయ్యో మనోజ్ గారు వస్తున్నారు. But really good actor, and I'm so glad that I'm doing this film with him. ఎందుకంటే total different character andi, and first time everyone is seeing Manoj like that, and he's pulled it off so well. I don't think anyone would expect our expectation radu. I think when you see him, if he could actually pull it off, but he's done a fabulous job as Shaurya, and I wish him all the very best. Thanks andi. లేదు పాట పాడాలి కొంచెం అలా షిఫ్ట్ అవ్వండి అంతే. బ్యాగ్ దాంట్లో పెడతావా పైన పెడతా.